गुर्दे और पित्ते की पथरी के मरीजों के लिए खुशखबरी। R&S फार्मा पेश करते हैं बेहतरीन इलाज डॉक्टर सादिया और डॉक्टर नसरीन की निगरानी में। पत्थर दोबारा जल्दी ना होने का मुकम्मल इलाज, नो ऑपरेशन, नो साइड इफेक्ट, खानदानी सिलसिला है जारी। हुकूमत आपकी, MP आप खुद, फैसले आप खुद करेंगे। सही गलत का फैसला किसी को करने का हक नहीं है, क्योंकि मिर्चल के MP जनाब इटेला राजेंद्र ने जो है एक रियल एस्टेट बिजनेसमैन को बीच बाजार सब आवाम के बीच में जो है उसको पचकर मार दिया। मुबैना तौर पर सुनने में आ रहा था कि ये बिजनेसमैन जो है रियल एस्टेट का बिजनेस करते हैं। मुबैना तौर पर सुनने में आ रहा था कि गरीबों की जमीन पर ये बिजनेसमैन कब्जा कर रहे हैं। इसी बात को लेकर इटेला राजेंद्र को गुस्सा आ गया और वहीं पर जो है आवाम के बीचों बीच इस बिजनेसमैन के मुंह पे तमाचा दे देते हैं। तो बहरहाल हुकूमत भी इनकी, पावर भी इनका, ये चाहे तो क्या नहीं कर सकते हैं। तो आइए किस तरह से MP इटेला राजेंद्र ने पचकड़ मारा वो देख सकते हैं। और एक कौन है? డబ్బులు కట్టలేదు మాట్లాడతారా మీరు? కట్టలేదు మాట్లాడతారా మీరు? మనిషి చచ్చిపోయి మేము ఎడతాడు కట్టలేదు మాట్లాడతారా మీరు? డబ్బులు లేకుండా కట్టలేదు. సంవత్సరం క్రితం అప్పటి నుంచి వీళ్ళకు పర్మిషన్లు ఇవ్వకపోవడం, ఏమైనా కట్టుకుంటే దౌర్జన్యంగా కూల్చివేయడం, ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? గవర్నమెంట్ యంత్రాంగం చేస్తలేదు. గుండాలు, రియల్ ఎస్టేట్ బ్రోకర్ దగ్గర గుండాగిరి చేసేటువంటి మనుషులు గత 2 నెలలుగా ఇక్కడ తాక్కుంటా, తందనాడుకుంటా, దౌర్జన్యం చేసుకుంటా, సంపుతామని బెదిరించుకుంటా, రాళ్లతో కొట్టడం, ఇవన్నీ కాంప్లైంట్ పోలీస్ స్టేషన్ పోయినప్పటికీ కూడా పోచారం పోలీస్ స్టేషన్లో ఉంటున్న పోలీసులు ప్రజలకు అండగా ఉండకపోగా మాకు సంబంధం లేనట్టుగా వాళ్ళు వివరించారు. కాబట్టి వాళ్ళకి గతి లేక, గత్యంతరం లేక నేను నాయకు వచ్చాను. నేను నిన్న రాగానే CP రాచకొండకు ఫోన్ చేసిన, కలెక్టర్ మేడ్చలకు ఫోన్ చేసిన, ఏకశిల నగర్లో ఇట్లా ఉందట నాయకు వచ్చిందంటే సార్ మేము పట్టించుకుంటామని చెప్పిండ్రు. పొద్దున్నే ఇక్కడికి వస్తున్నాను కూడా చెప్పిన. రాత్రి నేను వస్తున్నాను తెలిసి టెంట్ వేయనీయకుండా, కుర్చీలు రాకుండా, ఎవరు మీటింగ్ పోవద్దని చెప్పి హుకుం జారీ చేసే చిల్లర ప్రయత్నం చేసినప్పటికి కూడా ప్రజలు బాధతో ఉన్నవాళ్ళు కాబట్టి ఉన్నారు. ఇదంతా అయిపోయిన తర్వాత మేము పోతున్నాం కూలగొట్టిన ఇళ్ళ దగ్గరికి. పోతుంటే మేము వస్తున్నామని తెలిసి కూడా దాదాపు 20-30 మంది అక్కడ మంచిగా బ్రహ్మాండంగా బీర్ సీసాలు పెట్టుకొని తాక్కుంటా మీరు ఏం చేస్తారా అని చూస్తాను. ఇక ప్రజలకు కోపం వచ్చింది, వాళ్ళు ఎలగొట్టడం జరిగింది. నేను ఇప్పటికైనా అంటే ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ ఎంత మంచి పేరుండనో ఇవాళ ఎందుకో హైదరాబాద్ చుట్టుపక్కల మొత్తం దాని పేరంతా చెడగొడుతున్నారు. ఇక్కడ స్పందించాల్సిన రెవెన్యూ ఉద్యోగులు విఫలమైపోయింది. ప్రజలకు న్యాయం జరుగుతున్న విశ్వాసం లేకుండా పోయింది. ఇవాళ నాలాంటి నా 25 సంవత్సరాల చేతిలో ఎప్పుడు ఎవరు జోలికి పోవడం కాదు, ఎవరు తిట్టడం కాదు అంటే నాకే వాడు తాక్కుంటా మీరు ఏం చేస్తారని చెప్పి మాట్లాడే పరిస్థితి వచ్చింది MP గారికి. అంటే ఇక్కడ ఉన్నటువంటి గుండాల రాజ్యం, ఇక్కడ ఉన్న పోలీస్ వ్యవస్థ, ఇక్కడ ఉన్న వ్యవస్థ ఇట్లా భ్రష్టు పట్టిపోయిందో ఇంతకంటే నిదర్శనం లేదు. తప్పకుండా న్యాయం, ధర్మాన్ని కాపాడే బాధ్యత నుంచి వెళ్ళి రెవెన్యూ యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం విఫలమైనప్పుడు తప్పకుండా ప్రజాప్రతినిధులుగా వాళ్ళ వెంట ఉంటాం, వాళ్ళని కాపాడుకునే ప్రయత్నం చేస్తాం. ఏం చర్య తీసుకుంటారో చూస్తాం. అన్ని విషయాలు పంపించినాం. మొత్తం కలెక్టర్ గారికి ఈ జరిగిన విషయాలంతా కూడా కలెక్టర్ గారికి, నవీన్ మిట్టల్ CCLA
రెవెన్యూ సెక్రటరీ గారికి, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ మంత్రి గారికి, ఇక్కడ రాచకొండ సిపి గారికి పంపించారు. అతన్ని ఇప్పుడు కొట్టారు కదా సార్, అప్పుడు ఇక్కడ అందరూ కొట్టారు కదా, వాళ్ళని పోలీస్ స్టేషన్ అప్పయిపోయారు సార్. వాళ్ళు పారిపోయిన వాళ్ళు అప్పచెప్పదాన్ని తీసుకుపోతున్నా వాళ్ళు పారిపోయిన వాళ్ళ బాధ్యత అన్ని ఫోటోలు ఎవడెవడైతే తాగుతున్నాడో, నిత్యం ప్రజల మీద దౌర్జన్యం చేస్తున్నాడో, రోజు స్వైరవ్యారం చేస్తున్నారో వాళ్ళందరి ఫోటోలు వాళ్ళకి సమర్పించడం. ఇంకా ఈ గుండాలు సాలవన్నట్టుగా పక్కపంట ఒక 10-15 కుక్కలు కూడా పెంచి ప్రజలు రాత్రిపూట వదిలిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇన్ని రోజులుగా కుక్కలు పెంచుతున్నప్పటికీ, ఇన్ని రోజులుగా గుండాలు ఇక్కడ స్వైరవ్యారం చేస్తున్నప్పటికీ, తాగి దౌర్జన్యం చేస్తున్నప్పటికీ మరి పోలీసులు నిమ్మకనేత వ్యవహారం ఉండడం అనేది సిగ్గుతో తలదించుకునే వ్యవహారం ఇది. पत्थर घुलकर साफ और दवा पर कोई परहेजी की पाबंदी भी नहीं, होम डिलीवरी भी अवेलेबल है। मज़ीद तफसीलात के लिए रब्त करें R&S फार्मा, अपोजिट केनारा बैंक, बहादुरपुरा, हैदराबाद 9390610436 या 9703939436 पर कांटेक्ट करें। इरकान की दवा भी फ्री दी जा रही है।